ఇదెక్కడికి పోయిందే? ఇదెక్కడికి మాయమైందే? దొంగతనానికి వచ్చింది, చీకట్లో మాయమైంది. నాకు తెలిసి ఇదేదో పెద్ద ప్లాన్ మీదే ఉన్నట్టుందమ్మా. అదేం చేసుకుంటే మనకేంటి? మనకేంటి కాదు, నువ్విలా సైలెంట్ గా చూస్తూ ఊరుకునే కొద్దీ నష్టం నాకే. ఏం మాట్లాడుతున్నావు మ్యాగీ? నిజం. సరస్సు మామయ్య ప్రాణాలు సేవ్ చేసిందని బావతో పెళ్లి చేయాలనుకున్నారు. కానీ మనమేమనుకున్నాం, సరస్సు బుచ్చమ్మే కదా, దీనికంత బొమ్మే లేదు అనేది మావయ్యే కదా అనుకున్నాం. అవునా? కానీ ఇప్పుడే ఇదే నిజమైన సరస్సు అని తెలిసింది. ముందు నుండి దీనికి బావ మావయ్య భయంకరంగా సపోర్ట్ చేస్తున్నారు. అలాంటప్పుడు సరస్సును కాదని నాతో బావ పెళ్లి ఎలా చేస్తారమ్మా? బావెందుకు చేసుకుంటాడు? వేస్ట్ మొహం ఇంట్లో ఉన్నంతకాలం నాకు బావతో పెళ్లి కాదు. అందుకే కదే దాన్ని అవుట్ హౌస్ కు పంపించాను. ఏదో అండమాన్ పంపించినట్టు అంత గొప్పగా చెప్తావేంటి? ఆ ఇంటికి ఇంటికి 5 అడుగులే దూరం అంతే. మ్యాగీ, ఈ ఇంట్లో మీ మావయ్య అంటే అందరికీ గౌరవం. కాని గెలిచేది మాత్రం వాగ్దేవి మాటే. అన్నయ్య అనుకోవడం ముఖ్యం కాదు, వాగ్దేవి నిర్ణయమే ఫైనల్. వాగ్దేవి ఇంటికి రాగానే సామ దాన భేద దండోపాయాల్లో ఏదో ఒకటి వాడి రాహుల్తో నీ పెళ్లి చేయించటమే నా లక్ష్యం, నా ధ్యేయం కూడా. అంతకు మించి వేరే ఆలోచన నాకొద్దు, నువ్వు చెయ్యొద్దు. బుచ్చమ్మ సరస్వతే అయినా ఫైనల్గా రాహుల్కి శ్రీమతి అయ్యేది నువ్వే. చూడండి, ఈ క్రైసిస్ నుంచి బయటపడాలంటే మీకున్నది ఒకటే ఆప్షన్. మిస్లీడ్ అయిన డబ్బుని మొత్తం మీరే పే చేయాలి. ఏంటండి అంత సింపుల్గా చెప్పారు? సార్ 400 కోట్లు సార్. మా మేడం రావడానికి చాలా తక్కువ టైం ఉంది సార్. ఇంత తక్కువ టైంలో అంత అమౌంట్ అంటే? మీకున్న ఆప్షన్ చెప్పాను, ఆ తర్వాత మీ ఇష్టం. ఇది జస్ట్ మీ అన్నయ్య అరెస్టుతో ఆగిపోదు. ఈ కేసు కోర్టుకు వెళితే మీ ఫ్యామిలీ పెద్ద ప్రాబ్లంని ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు సీజ్ చేసిన వాగ్దేవి ఇన్స్టిట్యూట్ని పర్మనెంట్గా క్లోజ్ చేయాల్సి వస్తుంది. నో సార్, అలా జరగడానికి వీలేదు సార్. అలా జరగకూడదు సార్. అలా జరగకూడదంటే ఏ దేవుడు మీకు సాయం చేయాలి తప్ప వేరే దారి లేదు సార్. రాహుల్ బాబు, సరసు, నువ్వేంటి ఈ టైంలో వచ్చావు? ఏంటి సరసు ఇవి? పెద్దయ్య గారు నాకు రాసిచ్చిన స్థలం పత్రాలు బాబు. ఇవెందుకు తీసుకొచ్చావు? ఈ స్థలం అమ్మేసి ఈ సమస్య నుంచి బయటపడండి. సరసు, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఈ స్థలం అమ్మడం ఏంటి? ఈ విషయం తాతయ్యకి తెలిస్తే ఎంత బాధపడతారో తెలుసా? పెద్దయ్యతో నేను మాట్లాడతాను రాహుల్ బాబు. వాగ్దేవ్ అమ్మగారు ఇక్కడికి వచ్చేసరికి ఏ సమస్య లేకుండా అందరూ సంతోషంగా ఉండాలంటే నా మాట వినండి రాహుల్ బాబు, తీసుకోండి. వద్దు సరసు, డబ్బు కోసం నేను, డాడీ, అన్నయ్య అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నాం. నువ్వు ఇంటికెళ్ళు. డబ్బు అరేంజ్ అయినట్టుంది. ఫ్రెండ్ ఫోన్ చేస్తున్నాడు. యా చెప్పరా, డబ్బు అరేంజ్ అయిందా? లేదురా, ఎవరూ రెస్పాండ్ అవటం లేదు. నోటీస్ ప్రింట్ తీసి ఫ్రంట్ డోర్కి అంటించండి.
లాక్ వేసి సీల్ రెడీ చేయండి. What's wrong did you see in my institution? ఏ కారణంతో నా ఇన్స్టిట్యూట్ ని సీజ్ చేస్తున్నారు? అధికారం కాదు మేడం, అవినీతి జరిగింది కాబట్టి క్లోజ్ చేస్తున్నాం. ఏంటి అవినీతి? వాగ్దేవి విద్యా సంస్థల గురించి మీకేం తెలుసన్న మాట మాట్లాడుతున్నారు? చదువుతో పాటు మంచికి చెడుకి తేడా చెప్తూ తప్పుని సరిదిద్దే దేవాలయం. ఎంతో మంది సైంటిస్టులని, ఇంజనీర్స్ ని, కలెక్టర్స్ ని భావితరానికి అందిస్తున్న విద్యా సంస్థ. అలాంటి సంస్థలో అవినీతి జరిగిందని ఎలా అనుకుంటున్నారు? మా నోటీస్కి రాకుండా ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటుంది తప్ప ఇది కావాలని చేసిన పని కాదు. చేసిన హడావిడి ఆపి ఇక్కడి నుంచి వెళ్ళండి. ఎడ్యుకేషన్ మినిస్టర్ నుంచి హోమ్ సెక్రటరీ వరకు ఎలాంటి రిఫరెన్స్ అయినా, ఎలాంటి రికమెండేషన్ అయినా నేను చూసుకుంటాను. మేడం, మీ గురించి మాకు బాగా తెలుసు, కానీ పైనుంచి మాకు బాగా ప్రెషర్ ఉంది. సీజ్ చేయకుండా మేము ఇక్కడి నుంచి వెళ్ళలేం మేడం. సారీ మేడం. ఏంటయ్యా నృత్యం చూస్తున్నారు? మీ పని మీరు కానివ్వండి. తేజ, ఎడ్యుకేషన్ మినిస్టర్కి కాల్ చేయి. హలో, మినిస్టర్ గారు ఉన్నారా అండి? సార్ బిజీగా ఉన్నారు, 2 రోజుల వరకు దొరకరు. ఈ విషయంలో మీకు ఎవరు హెల్ప్ చేయలేరు. మీరు సీజ్ చేయండి అయ్యా. స్టాప్ ఇట్. మొత్తం మనీ పే చేసాం. ఈ రిసిప్ట్స్ చూడండి. అంతా కరెక్ట్గానే ఉంది. ఇదంతా ముందే చేసుంటే ఈ హడావుడి ఉండేది కాదు కదా. లాక్ ఓపెన్ చేయవయ్యా.
తెలిసి చేసిన తప్పుకు సారీ చెప్పాలి గాని ఇలా తెలియక జరిగిన పొరపాట్ల కాదు రాహుల్. పర్ఫెక్ట్ టైంకి వచ్చినందుకు నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. ఈరోజు నువ్వు సీజ్ చేయకుండా ఆపింది జస్ట్ ఇన్స్టిట్యూషన్స్ మాత్రమే కాదు, ఈ వాగ్దేవి కళ, సొసైటీలో నా పేరుని, నా స్టేటస్ని. ఐ ఫీల్ సో ప్రౌడ్ ఆఫ్ యూ మై సన్. ఈ ప్రాబ్లం స్టార్ట్ అయినప్పటి నుండి అన్నయ్య ఒక్క క్షణం కూడా రిలాక్స్ అవ్వకుండా కష్టపడుతూనే ఉన్నాడు మేడం. కష్టం కాదు, బాధ్యత. ఈ కాలేజ్ రెస్పాన్సిబిలిటీ మొత్తాన్ని తీసుకున్నప్పుడు కష్టాన్ని కౌంట్ చేయకూడదు కదా మేడం? పదండి, ఇంటికి వెళ్దాం. అమ్మో, వాగ్దేవ్ అమ్మగారి ఇంట్లోకి వచ్చేసరికి ఏ సమస్య లేకుండా అన్ని ఏర్పాట్లు చూడాలి. కోట్ల ఆస్తిచ్చి కుటుంబం పరువు నిలబెట్టింది. ఇప్పుడు కోడలుగా సేవలు చేయడానికి పరిగెత్తుకొచ్చింది. గ్రేట్ సర్సు. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఎస్, నేను బిజినెస్ ఇండియా రిపోర్టర్ని మేడం. మీతో చిన్న ఇంటర్వ్యూ కావాలి. మీది ఏ మీడియా? నేషనల్ మీడియా మేడం. ఓకే, గెట్ ఇన్ టు కార్. థ్యాంక్ యూ మేడం. వాగ్దేవ్ అమ్మగారికి గుత్తొంకాయ కూర, కందబచ్చలి కూర, చింతచిగురు పప్పు అంటే చాలా ఇష్టమని తెలిసింది. అవన్నీ నేను సిద్ధం చేస్తాను, మీరు సాయం చేయండి. సరే సరసు. పూతరేకులు, బొబ్బట్లంటే కూడా చాలా ఇష్టమంట. అవన్నీ కూడా సిద్ధం చేయాలి. ఏంటి నన్నే చూస్తున్నారు? చాలా పనులున్నాయి. పదండి, మొదలు పెడదాం. సరే. పదండి పదండి. మీలాంటి ఇన్స్పైరింగ్ పర్సన్ ది ఇంటర్వ్యూ దొరకడం నిజంగా మా అదృష్టం మేడం. ఇంత ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్ మీద ట్యాక్స్ విషయంలో ఇలాంటి అభియోగం వస్తుందని ఎవరూ ఊహించుండరు. ఈ రోజు జరిగిన ఇన్సిడెంట్ గురించి మీ కామెంట్ ఏంటి మేడం? ఎక్స్పెక్ట్ చేయకుండా ఎదురయ్యే ఇన్సిడెంట్సే మనల్ని మనకు కొత్తగా పరిచయం చేస్తుంది. గెలుపు ధైర్యాన్నిస్తే, ఓటమి పాఠం నేర్పిస్తుంది. ఈరోజు మాకెదురైంది ఓటమి కాదు, ఎలాంటి సమస్య వచ్చినా ఎదుర్కోవడానికి నా ఫ్యామిలీ ఎప్పుడూ రెడీగానే ఉంటుందన్న నిజం. డాడీ, మేడం ఇంటర్వ్యూ లైవ్ టెలికాస్ట్ అవుతుంది. నా దృష్టిలో ఫెయిల్ అంటే ఫ్యూ అటెంప్ట్స్ ఇన్ లెర్నింగ్. సరసు, వాగ్దేవి మేడం టీవీలో వస్తున్నారు. అవునా? ఈ క్షణం నేను ఆనందంగా ఉన్నానంటే దానికి కారణం నా చిన్న కొడుకు రాహుల్. తను సమయానికి రెస్పాండ్ అవ్వడం వల్లే ఇంత పెద్ద ఇష్యూ ఏ ప్రాబ్లం లేకుండా క్లియర్ అయింది. ద ఎంటైర్ క్రెడిట్ గోస్ ఓన్లీ టు హిమ్. చాలా రోజుల తర్వాత ఇండియాకి వచ్చారు. ప్రొఫెషనల్ గా కానీ పర్సనల్ గా కానీ ఏమైనా విశేషం ఉందా? ఉంది, ఒకటి కాదు, 2 విశేషాలు. ఏంటి మేడం అది? మేము తెలుసుకోవచ్చా? ఈ ఇయర్ నా కూతురికి కొడుక్కి పెళ్లి చేయబోతున్నాను. ఒకేసారి 2 పెళ్లిళ్ళా? డబుల్ సెలబ్రేషన్ అన్నమాట. మీ కాన్ఫిడెంట్ చూస్తుంటే ఆల్రెడీ సెలెక్ట్ చేసినట్టున్నారే.
ఎస్, అన్ని విషయాల్లోనూ నంబర్ 1గా ఉండే నేను ఈ వాగ్దేవి ఫ్యామిలీలోకి వచ్చే కోడలు కూడా నంబర్ 1గా ఉండబోతోంది. అరే అక్క, నాకు అర్థమైంది. నీతో మాట్లాడలేనప్పుడు నేను ఇంట్లో ఉండలేను. ఏ రోజు నీ మాటకి ఎదురు చెప్పింది లేదు. నీ నిర్ణయం కాదన్ను లేను. ఈరోజు తప్పు నాది కాకపోయినా శిక్ష వేస్తున్నావు. చెల్లిగా అనుభవిస్తాను. కానీ ఏదో ఒకరోజు నిజం తెలుసుకుని నువ్వే నన్ను అర్థం చేసుకుని తిరిగి మళ్ళీ రమ్మంటావనే నమ్మకంతో వెళ్తున్నాను. బాలిక. మేడం, ఆడిటర్ చేసిన తప్పుకి పిన్నిని... Enough, రాహుల్. ఈ విషయాన్ని నేను ఇక్కడితో వదిలేస్తున్నాను. మీరు కూడా మర్చిపోండి. శాంభవి చేసిన తప్పు, తన వల్ల ఎదురైన అవమానం ఇంకెప్పుడు ఎవరి వల్ల జరగకుండా మీరందరూ జాగ్రత్త పడండి. అలాంటి రోజు, సిచ్యువేషన్ ఎప్పటికీ ఈ ఇంట్లో రాదని నమ్ముతున్నాను. మేడం, అంతా మీకు నచ్చినట్టే మీరనుకున్నట్టే జరుగుతుంది. మీరు ఫ్రెష్ అయి కూల్గా రండి. మీకోసం దేశీ ఫుడ్ రెడీగా ఉంది. వెళ్ళండి మేడం. ఓకే, జస్ట్ గివ్ ఎ మినిట్. ఓకే మేడం. ఏమైంది మ్యామ్? ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలీదనుకున్నారా? మీరు దాచినవి కనిపెట్టలేననుకుంటున్నారా? ఈ రోజుతో మన పని అయిపోయినట్టుందమ్మా. గుత్తొంకాయ, చింత చిగురు పప్పు, సాంబారు, మిరియాల రసం, పూతరేకులు, పూర్ణాలు, బొబ్బట్లు అన్నీ నాకిష్టమైనవే. జస్ట్ స్మెల్ చూసి డిషెస్ పేరు ఎలా చెప్పావు గ్రానీ? నెంబర్ 1 అన్నావు కదా, దానికి ప్రూఫ్ ఇదే. అవన్నీ ఎవరు ప్రిపేర్ చేశారు? అది సీనియర్ చెఫ్ మేడం, కొత్తగా అపాయింట్ చేశాం. ఓ నైస్. చాలా రోజుల తర్వాత ఇంటి ఫుడ్ టేస్ట్ చేస్తున్నాను. జస్ట్ 5 minutes. ఐల్ గెట్ బ్యాక్. ఈ పేర్లెందుకు సరసు? వాగ్దేవ్ అమ్మగారికి అంత పద్ధతి ప్రకారమే ఉండాలి కాబట్టి, ఆవిడ కోసం ప్రత్యేకంగా వండింది ఎవరూ ఎంగిల్ చేయకూడదు కాబట్టి. సరే, ఆ రసం ఎక్కడుంది? లోపలుంది. సరే తీసుకురా. అయ్యో మర్చిపోయానే.
ఇంకా ఇంట్లో మా కోసం ఆలోచించే వాళ్ళు ఉన్నారంటే అది నువ్వు మాత్రమే. ఏదో మీ అభిమానం ఆంటీ. తినండి. మ్యాగీ తీసుకో. అమ్మో మంట మంట అమ్మో మంట 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 ఆంటీ, నేను వెళ్ళి తీసుకొస్తాను. అమ్మో మంట ఆంటీ తీసుకోండి. అయ్యో ఇందులో నీళ్ళు లేవే. నవ్య నీళ్లు లేవు కదా. అమ్మా అయ్యో నీళ్లు లేవా ఆంటీ? వెళ్ళి నీళ్లు తీసుకురావే. మంట మంట మంచినీళ్ళు మంచినీళ్ళు. మ్యాగీ త్వరగా రావే. మంట మ్యాగీ త్వరగా రా. అమ్మా అమ్మా మషాలా నషాలానికి ఎక్కిందా ఆంటీ? ఆ కూరకి కారం యాడ్ చేసి మేడంకి కోపం రావడానికి కారణం మీరే అని నాకు తెలుసు. మాకేం తెలీదు. ఆంటీ, ఏం జరిగిందో ఎందుకు జరిగిందో నేను ఊహించగలను. ఇదే విషయం మేడంకి తెలిస్తే ఏమవుతుందో మీరే ఆలోచించండి. మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి సరస్సు విషయంలో ఇన్వాల్వ్ అవ్వకండి. తను చాలా మంచి అమ్మాయి. లేదు, అర్థం కాలేదు, మాకు మారాలని లేదు అనుకుంటే చెప్పండి, నేను మారతాను. నా కోపం గురించి తిక్క గురించి మీకు బాగా తెలుసు. సో బీ కేర్ఫుల్. ఇన్ని రోజులు ఈ ఇంట్లో మనకు సరసే శత్రువు అనుకున్నాం. ఇప్పుడు దాని పక్కన ఇది చేరింది, మనకి శత్రువుగా మారింది. మనకే వార్నింగ్ ఇస్తుందా? చెప్తాను. నవ్యమ్మా, ఏంటమ్మా మీరు నా కోసం కాత్యాయని అమ్మగారితో అలా మాట్లాడారు? తప్పమ్మా, వాళ్ళేమైనా అనుకుంటారు. అనుకుంటే అనుకోని, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ సరసు. నీకన్నా వాళ్ళేం ఎక్కువ కాదు. నవ్య, ఇది నీకు. థ్యాంక్ యూ. మ్యాగీ, ఇది నీకు. థ్యాంక్ యూ మేడం. మరి నాకు గ్రాని? సారీరా, నీకేం తీసుకురాలేదు. నానా, థ్యాంక్ యూ గ్రాని. లవ్ యూ. తేజ, దిస్ ఇస్ స్పెషల్ ఫర్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. ఇంకా స్పెషల్ గిఫ్ట్ ఇవ్వాల్సిన వాళ్ళు ఒకళ్ళున్నారు గ్రాని, మర్చిపోయావా?
వద్దు రాహుల్ బాబు, నేను చేస్తాను. సరసు మాట్లాడుకుని ఉండు. Okay then, bye. I'll see you in the party. Thanks. దివ్య, ఎస్ మేడం. అక్కడెవరున్నారు? అవుట్ హౌస్ మేడం. అక్కడ మన పని వాళ్ళు డ్రైవర్లు ఉంటున్నారు. అది తెలుసు, కానీ ఈ టైంలో లైట్స్ వేసుకుని ఏం చేస్తున్నారు? ఒకసారి వెళ్ళి చెక్ చెయ్యి. ఓకే మేడం. అదృష్టం ఈ అమ్మాయి, రెండు నావే. కోటలో రాజైనా తాళి కట్టిన అమ్మాయికి భర్తే సరసు. ఏంటి సరసు, ఇంకా నిద్రపోలేదా? ఇంకా లేదు. అది రూమ్ అంతా మట్టి మట్టిగా ఉంటే ఇప్పుడే సర్దుకున్నా.